సార్ టైం వచ్చింది సార్ అన్నారు. ఏంటి సార్ అంటే మన సినిమా చేస్తున్నామంటే వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, కథ విన్నాను, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, అంతా మాడారు, కథ బాగా నచ్చింది, త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ చేసి చాలలేదు నేను కూడా. సో నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. ఆ సినిమాకి నేను ఎంత సపోర్ట్ చేయాలో అన్ని సపోర్ట్ చేస్తాను, ఈవెన్ ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేశాను సార్. చెప్పలేండి సార్, పేమెంట్ తగ్గించుకున్నాను. లేదు అందుకనే సార్, అందుకనే చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక సినిమా నిజంగా నించోవాలంటే మీలాంటి వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ ఈ జానర్ ఆఫ్ సినిమాస్ వీటికి సంబంధించిన దానికి. ఇంకొక ప్రశ్న సార్, డైరెక్టర్ రవి గారు, నాకు డైరెక్టర్గానే తెలుసు ఆనంద్ రవి, కానీ ఆయన అంతలో అంత మంచి నటుడు ఉన్న సంగతి నెపోలియన్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు మీకు డైరెక్టర్గా ఆయన ఇష్టమా, నటుడుగా ఇష్టమా సార్? పాపం అతని స్ట్రగుల్ నేను చూస్తున్నాను సార్. అక్కడికి వెళ్ళి యాక్షన్ చెప్పి ముందుకు అతను చేయాలి, ఈ లోపల యాక్ట్ చేస్తున్నాడు, చేసి అక్కడ మొదలు ఇతనే కట్ చెప్పేస్తున్నాడు. నాకు అర్థం అవ్వట్లేదు. సీన్ చేసి కట్ కూడా చెప్పుకుంటున్నారు, కట్ అయిపోయింది, అయిందా ఒకసారి చూడండి వస్తున్నాను. సూపర్. సో ఈ స్ట్రగుల్లో నాకు అతను యాక్టర్ నచ్చారు, డైరెక్టర్ నచ్చారు, రెండు నచ్చారు నాకు. కానీ ఎటో ఒక వైపు పర్సంటేజ్ 0.1% ఉంటుంది కదా సార్, కొంచెం హానెస్ట్గా చెప్పొచ్చు. ఇది హానెస్ట్గా అంటే కథ విన్నాను, అతను నరేట్ చేశారు కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్గా నేను మార్క్స్ ఇస్తాను సార్. ఎందుకంటే అతను చెప్పినప్పుడు నాకు కథ కనిపించింది, పాపం స్ట్రగుల్ కనిపించింది. సో అందుకని నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఇస్తాను 1 మార్క్. సూపర్. అయితే ఈ ఒక్క ప్రశ్న, భోగేంద్ర గుప్తా గారు అసలుకి మామూలుగా బేరాలాడ్డు, అంటే ఒక నిజమైన ప్రొడ్యూసర్కి ఉండాల్సిన లక్షణం సార్. నేను కామెడీకి చెప్పట్లేదు, భోగేంద్ర గుప్తా గారు మీకు నిజంగా చాలా మంచి లక్షణాలు, పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని నేను గత సినిమాల్లో కూడా చెప్పాను. ఇట్లాంటి సినిమాకి ఆయన వైపు నుంచి మీరు ఆలోచించింది ఏంటి సార్? సార్ నేను భోగేంద్ర గుప్తా గారు ఎప్పుడు కలలేదు, ఈ సినిమా అప్పుడు కలిసి ఇద్దరం రూమ్లో సార్ అన్నారు, సార్ రెమ్యునరేషన్ విషయాలు ఏమంటే ఫైనాన్షియల్ విషయాలు సార్ మాట్లాడతారంటే, రాగానే వచ్చారు, తలుపు గడ పెట్టారు, ఓ గ్రీన్ టీ పెట్టారు, అది తాగుతూ చాలా కన్విన్స్ సార్. తెలియకుండా మనం ఏమంటే కన్విన్స్ అయిపోతాం, నా కోసం చేయండి సార్. చాలా నీట్గా మాట్లాడిన తర్వాత సరే అవన్నీ ఎందుకు, కథ బాగుంది చెప్తున్నాను సార్. నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే నేను వేరే విషయాలు చెప్తున్నాను, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లొకేషన్కి వస్తే ఏం కావాలి సార్, అన్ని బాగానే ఉన్నాయా, ఏం కావాలి అంటే మనం ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఇస్తే చాలు సార్. నాకు అది ఇచ్చారు అతను. నేను మాట్లాడిన తక్కువైనా సరే, ఏం చేసినా సరే అతను నెక్స్ట్ సినిమాకి ఎంత ఇస్తారు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ఇంకా కాదు సార్, ఇంకా కంటిన్యూ, ఇది ఒకసారి పరిచయం కదా, మొదటి పరిచయం కదా, ఇంకా మనం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన దాకా పరిచయం తప్పదు మనకి. నాకు అర్థమైపోయింది సార్. అది మంచి, అసలు సినిమా స్టార్టింగ్ ఇంకా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ అయిన తర్వాత పార్టీ పెట్టుకుంటారు. మన ఊరికి సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒక పెద్ద పార్టీ ఇచ్చారు సార్ అతను. ఇస్తాడు సార్, అలాంటి వాటితోనే పడేస్తాడు భోగేంద్ర గుప్తా గారు. సార్ నిజంగానే ఇప్పుడు